హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే ఒక్క రెసిపీ కాదండి, 2 రెసిపీలు. ఒకటి ఏంటంటే ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. రెండోది ఆంధ్ర స్టైల్లో వడ ఎలా చేయాలో 2 చూపిస్తాను. నా వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. పేరు పేరున ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మీ ముందుకు మంచి మంచి వీడియోస్తో నేను వస్తాను. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ ఫుల్ వీడియోలు ఫుల్గా చూడండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. నెక్స్ట్ లైక్ కూడా చేయండి ప్లీజ్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చేసి చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక నేను వేసుకున్న రెసిపీ ఏంటంటే ఐటమ్ పట్టా లవంగా బిర్యానీ మసాలా మొత్తం వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు టమోటా, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నేను మిక్సీ అయితే ఈసారి పట్టడం లేదండి, ఎప్పుడు మిక్సీ పట్టేదాన్ని కదా, ఇప్పుడు నేను మిక్సీ పట్టను, ఇలాగే మగ్గబెడతా చూడండి. ఇప్పుడు ఫుల్గా వేసుకోవాలి, ఒకేసారి వేసుకుంటాను. నేను ఇప్పుడు మొత్తం వేసుకున్నానండి. బాగా ఫ్రై చేసుకోవాలి, చికెన్కి కదా. నేను పేస్ట్ అయితే చేసుకోలేదు, ఇలా బాగా మగ్గబెట్టుకున్నా. చూడండి చికెన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అలాగే ఇందులో కొంచెం ఉప్పు వేసుకున్నాను. క్లీన్ చేసుకోవాలి కదా ఫస్ట్. చికెన్ ఎప్పుడు కూడా క్లీన్ చేసుకున్నాకే మనం కుకింగ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి, చిటికెడు. ఇప్పుడు నేను వాటర్ వేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ వరకు ఇలా ఉంచుకోవాలి, అప్పుడే నీట్గా క్లీన్గా ఉంటుంది. 5 మినిట్స్ వరకు ఇలా ఉంచుకుందాం. చికెన్ ఇప్పుడు నీట్గా క్లీన్గా కడుక్కోవాలి. ఎప్పుడు కూడా పసుపు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకుంటే చాలా మంచిదండి చికెన్. అలా తీసుకొచ్చి కడిగేసి చాలామంది పడేస్తారంటే కళాయిలో వేసుకొని వేపేసుకొని తింటారు. అలా కాకుండా ఇలాగ ఉప్పేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనం కుకింగ్ చేసుకుంటే చాలా బాగుండిద్దండి. ఇప్పుడు నేను మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి వేసుకుంటున్నానండి. ఫస్ట్ టైం ఉప్పు వేసుకొని సెకండ్ టైం నార్మల్ వాటర్తో కడుక్కోవాలి. ప్లీజ్ అండి, మరొకసారి నేను చెప్తున్నాను, ఫుల్ వీడియోస్ అయితే చూడండి. ఫస్ట్లో చాలా ఫుల్ వీడియోస్ పెట్టాను కానీ గ్రోత్ రీచ్ అవ్వలేదు. ప్లీజ్ ఫుల్ వీడియోస్ అయితే చూడండి ప్లీజ్. నేను ఎంతలా బతిమలాడుతున్నాను ఏమనుకోవద్దండి, ఎందుకంటే ఫుల్ వీడియోస్ రీచ్ కాలేదండి. షార్ట్ వీడియోస్ అయితే యూట్యూబ్ నుంచి వచ్చే షార్ట్ వీడియోస్ కాబట్టి రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నేను చేసే ఫుల్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి. చూడండి ఇలా క్లీన్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఆనియన్స్ ఎలా ఉన్నాయి, టమాటో ఆనియన్స్ చూడండి కొంచెం గ్రేవీ లాగా అయింది కదా. ఇంకా ఒక 2-3 మినిట్స్ మళ్ళీ మూత పెడదాం. మూత పెట్టి ఆ తర్వాత మనం కుకింగ్ చేసుకుందాం. చాలా బాగుంటుందండి, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు నేను మరొక 2 మినిట్స్ నేను క్లోజ్ చేసా. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. చూడండి గ్రేవీ లాగా అయింది కదా. నాన్ వెజ్కి ఎప్పుడు కూడా ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి, అప్పుడే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ముందు వీడియోస్ కూడా ఫస్ట్ చేసిన వీడియోస్లో కూడా చెప్పాను, ఎప్పుడు కూడా కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుంది నాన్ వెజ్లో. ఇప్పుడు నేను బాగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుంటున్నానండి. చికెన్ కూడా 2 మినిట్స్ మళ్ళీ మగ్గబెడదాం. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి చూస్తున్నానండి. ఓకే, ఇప్పుడు ఇందులో ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి, 1 స్పూన్. ఇప్పుడు కలిపి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, ఇంకో 5 మినిట్స్ వరకు మగ్గు పెడదాం ఇలాగా. ఇప్పుడు నేను మళ్ళీ మూత పెట్టుకుంటున్నా, ఓపెన్ చేస్తాను. చూడండి కొంచెం ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో నేను వేస్తున్నాను కారం. నేను కొంచెమే వేసుకుంటున్నాను, ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయలు వేసాను.
కొంచెం కారం, అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా, అలాగే చిటికెడంతా పసుపు వేసుకున్నా. ఇప్పుడు మొత్తం మళ్ళీ కలుపుకుందాం. ఓకే, ఇంకా కొంచెం దగ్గర పడాలి. గ్రేవీలాగా వేయించి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇందులో కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. ధనియాల పౌడర్ హెల్త్కి చాలా మంచిదండి. నేను ఇంట్లో చేసుకోవడానికి కుదరక నేను పౌడరే తెప్పించుకున్నా. అలాగే చికెన్ మసాలా, ఇప్పుడు కలుపుకుందామండి. కొంచెం గ్రేవీలాగా అయింది కదండి. ఇప్పుడు మనకు వడక కావాలి కదండి, అందుకోసం కొంచెం వాటర్ కూడా వేసుకుందాం. రైస్లోకైనా వడకైనా కొంచెం వాటర్ వేసుకుంటే చాలా బాగుండిద్ది. చూడండి ఫ్రెండ్స్, గ్రేవీకి అయితే ఇలా చాలా టేస్టీగా బాగుండిద్ది రసం పెట్టుకొని ఇలా తింటే. కానీ ఇప్పుడు నేను వడకి కొంచెం ఎగిరిలాగా ఉండాలి కదా, అందుకోసం కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. వేసుకున్నాను కొంచెం వాటర్. ఇది ఒక 5 మినిట్స్ వరకు ఇలాగే మగ్గనివ్వాలి. కొంచెం హైలో పెట్టుకుందాం. సిమ్లో పెట్టుకున్నాను కదా, ఇప్పుడు హైలో పెట్టుకుందాం. కొంచెం మూత పెట్టుకుందాం మళ్ళీ. ఓకే, 5 మినిట్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామా కర్రీ ఎలా ఉందో. చూడండి ఎలా ఉంది. అంతే ఫ్రెండ్స్, ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ రెడీ. ఇలాగా ఎగురులాగా ఉన్నట్టయితే ఆ కొంచెం వడకి చాలా బాగుంటుంది. ఇది చికెన్ కర్రీ ఫస్ట్ రెసిపీ అండి. నెక్స్ట్ సెకండ్ రెసిపీ ఏంటంటే వడ, మినప్పప్పు వడ ఎలా వేయాలో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అంతేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా నా వీడియో ఫుల్గా చూసినందుకు చాలామందికి చాలా చాలా థ్యాంక్స్. బాయ్ ఫ్రెండ్స్. అంతే, ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు స్టాప్ చేద్దాం. ఓకే, అయిపోయింది. ఇప్పుడు వడ ఎలా రెడీ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. బాయ్ ఫ్రెండ్స్.